నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలుగు రాష్ట్రాల్లో తన స్టామినాని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఉన్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అందుకోసం మోదీ గారు ఒక ప్లాన్లో ఉంటే అమిత్ షా గారు ఇంకో ప్లాన్లో ఉన్నారు అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఎదురు ఇలా విభిన్నమైనటువంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ తన స్టామినాని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. సో అందుకోసమనే అమిత్ షా గారు ఒక ప్లాన్తో ముందుకెళ్తుంటే ప్రధాని మోదీ గారు ఇంకో ప్లాన్తో వెళ్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇద్దరు ఇలా విభిన్నమైనటువంటి ప్లాన్స్తో ముందుకెళ్తున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? సో బీజేపీని కనుక చూస్తుంటే కనుక మనకు కనిపించేది ఏంటంటే అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు ఆధ్వర్యంలో నడుస్తుంది బీజేపీ అనేది దేశవ్యాప్తంగా మనందరం కూడా అనుకుంటూ ఉంటాం. బీజేపీలో ఈ మోడీ ద్వయమే మొత్తం అన్ని కర్త కర్మ క్రియ అనేది జనరల్గా అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి వెనక ఇంకొక అదృశ్య శక్తి ఉంది, అదే ఆర్ఎస్ఎస్ ఇచ్చేటువంటి గైడెన్స్ మేరకే వీళ్ళిద్దరూ అడుగులు వేస్తుంటారు. ఎవరున్నా సరే అడుగులు వేస్తారనేది ఆ వాజ్పేయి దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ గైడ్లైన్స్లో నడుస్తుంటాయనేది సహజంగా రాజకీయ పక్షాలు భావిస్తూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆర్ఎస్ఎస్ని కాదని కూడా కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు వేస్తుంటారు అనేది కూడా ఇంకోటి ఉంది. సో ఆర్ఎస్ఎస్ హవా అనేది కూడా ఇప్పుడు ఏం లేదు, మొత్తం వాళ్ళదే వ్యవహారం అని చెప్పి ఒకటి ఉంది. అందుకే ఇప్పుడు అమిత్ షా ఒకవైపు, నరేంద్ర మోడీ ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు విషయంలో ఆలోచిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఈ అభిప్రాయం చాలా కాలంగా కూడా ఉంది. ఎందుకనంటే ఒక మోడీ మాత్రమే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నారు, అమిత్ షా మాత్రం వ్యతిరేకించట్లేదు. అమిత్ షా ఏమో కావాలనుకుంటున్నాడు, మోడీ అవసరం లేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అందుకే అపాయింట్మెంట్స్ కూడా మనం గమనిస్తే అమిత్ షా అపాయింట్మెంట్సే ఎక్కువగా ఉన్నాయి, కానీ నరేంద్ర మోడీది జస్ట్ ఆయనది అసలు ఈ పొలిటికల్ అలయన్స్కి సంబంధించి ఎక్కడా కూడా లేదు. నరేంద్ర మోడీతోటి భేటీ, ఎవరిది? చంద్రబాబు నాయుడు భేటీ లేదు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు భేటీ మాత్రమే ఉంది. సో నరేంద్ర మోడీని 1-2 సందర్భాల్లో అప్పుడు అక్కడ ఆజాద్ కా అమృత మహోత్సవ్ ఒకటి, రాష్ట్రపతి భవన్లో జరిగిన అఫీషియల్ కార్యక్రమాలకి కొన్నిటికి అటెండ్ అయ్యారు తప్పితే, అటెండెన్స్ సందర్భంగా యాదృచ్ఛికంగా ఎదురుపడి మాట్లాడుకున్నారు తప్పితే అఫీషియల్గా అపాయింట్మెంట్ తీసుకొని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిసినటువంటి దాఖలాలు లేవు. సో కాబట్టి నరేంద్ర మోడీ ఏమో ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడిని, అమిత్ షానేమో మరొక యాంగిల్లో ఆలోచిస్తున్నారు అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. అయితే వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన ఒక కోణం నుంచి, ఈయన మరొక కోణం నుంచి ఆలోచిస్తున్నప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దాని మీదే వాళ్ళ టార్గెట్, అంతిమ టార్గెట్ ఉంటుంది. సో అంతిమ టార్గెట్ని రీచ్ కావడానికి నరేంద్ర మోడీ ఒక యాంగిల్లో థింక్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు విషయంలో, అమిత్ షా ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏంటి ఆ యాంగిల్? నరేంద్ర మోడీ ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు అని అంటే, కొంతమంది చెప్పుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా, లేదంటే ఆయన అనుభవం దృష్ట్యా, లేదా ఆయన రాజకీయ ఎత్తుగడలు, వీటన్నిటి దృష్ట్యా ఎప్పుడైనా సరే మళ్ళీ నేషనల్ ఫిగర్గా ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ ఫిగరు, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బీజేపీ కనుక వాళ్ళు అనుకున్నటువంటి విధంగా రీచ్ కాకపోతే అప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయ్యి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఇంటర్నల్గా లేదా ఎక్స్టర్నల్గా అడ్డుకునేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి ఏదో ఒక చిన్న అనుమానం ఉంది ఆయనకి, అందుకే చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది నరేంద్ర మోడీ. ఓకే. అయితే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడా నరేంద్ర మోడీ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. నరేంద్ర మోడీ ఒకవేళ జగన్కి ఇండైరెక్ట్గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు బలహీనపరచాలనుకుంటున్నాడు అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి బలహీనపడితే ఆ స్థానంలో బీజేపీ కూర్చోవచ్చు అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన అనేది బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డిని అలానే ఉంచి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి బాగానే ఉంటారు కాబట్టి నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి, ప్లస్ నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి అణిచివేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకు లేదనంటే, ఒకవేళ అతన్ని అణిచివేస్తే లేదా అతను రాజకీయంగా దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో
కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అలానే పెట్టి చంద్రబాబు నాయుడిని బలహీనపరిచి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ స్థానంలో బీజేపీ వస్తే సీట్లు కానీ ఓట్లు కానీ సరిపోయేటువంటి అవకాశం ఉంది, లేదా కొంత బలపడే అవకాశం ఉంది బీజేపీ అనేది నరేంద్ర మోడీ యాంగిల్ అనేది బీజేపీ వాళ్ళు చెప్తుంటారు. అందుకే 2018 నుంచి చంద్రబాబు నాయుడిని వ్యూహాత్మకంగా బలహీనపరుచుకుంటూ వచ్చాడు నరేంద్ర మోడీ. అదే అమిత్ షా వచ్చేటికి ఇక్కడ అలయన్స్ తోటి నమ్మకమైనటువంటి అలయన్స్ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉంది. బీజేపీ ఈ స్థాయికి రావడానికి ఆ రోజున ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండి నడిపించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడంతా బీజేపీ అసలు ఫస్ట్ అధికారంలో రావడమే చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి వచ్చింది కేంద్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం మనకుంది, ఆయన సీనియారిటీ ఆయన అనుభవం మనకుంది అని చెప్పి అమిత్ షా నమ్ముతూ ఉంటారు. ఓకే. సో అందుకే చంద్రబాబు నాయుడిని కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అమిత్ షా ఉంటారు. కానీ అమిత్ షా లక్ష్యం బలపడాలి బీజేపీ. ఎలా బలపడాలి? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బలపడదాం అనేటువంటి యాంగిల్ అమిత్ షాది. నరేంద్ర మోడీది ఏంది? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని బలహీనపరిచి ఆ ప్లేస్లో కూర్చోవాలి బీజేపీ అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. సో ఇక్కడ భిన్న కోణాలు, లక్ష్యం ఒకటే, బలపడాలి బీజేపీ, చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు తీసుకుని బలపడాలనేది అమిత్ షా యొక్క ఆలోచన. అక్కడేమో తొక్కుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన అక్కడ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అని అంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గురించి చెప్పాడు ఆయన ఎదురుగానే. ఆయన కాదన్న నరేంద్ర మోడీ, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలను నరేంద్ర మోడీ అందిస్తూ ఉన్నారు. 2019 నుంచి బాగా అందిస్తున్నారు. 2019 అధికారం రావడానికి కూడా నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ ఇద్దరు సహాయంతో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సింహం సింగిల్గా రాలా, సింహం వెనక చీకటి కోణాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆయన సింగిల్గా రాలా జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఇటువైపు బీజేపీ ఉండాలి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కనపడకూడదు అనేది మోడీ యాంగిల్. ఇలాంటి భిన్నమైనటువంటి ఆలోచనల నడుమ చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడేంటి ఏం చెయ్యాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగా ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే ఎలక్షన్లో ప్రత్యర్థి కదా. సో కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ అసలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నిజంగా సపోర్ట్ చేస్తారా, లేదంటే బయటికి ఊరికే నటించేసి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడా నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వాదన కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకమైనటువంటి పొత్తేనా కాదా దీని మీద అనేది ఒకటి. ఈ నమ్మకమైన పొత్తు అనేది కనుక నిరూపించలేకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వికసితం అని చెప్పి ఒకటి ఈ మధ్య నినాదం చేస్తున్నారు. భారత్ వికసితం అని బీజేపీ యొక్క ఒక స్లోగన్ అది. అలానే ఏపీలో బీజేపీ వికసితం కావాలంటే ఖచ్చితంగా నమ్మకమైనటువంటి పొత్తుని నిరూపించుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ఉంది. సో నిజమైనటువంటి పొత్తు, నమ్మకమైనటువంటి పొత్తు అని చెప్పి నిరూపించుకోవడానికి ఏం చేయాలి? నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అరాచకాల మీద చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి స్కామ్స్ మీద రియాక్ట్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన మీద నరేంద్ర మోడీ గళమెత్తాలి. 15న వైజాగ్ వస్తున్నాడు ఎవరు? నరేంద్ర మోడీ. 17వ తారీఖున ఒక భారీ బహిరంగ సభలో 17వ తారీఖున చిలుకూరుపేటలో సభ జరగబోతుంది, అక్కడికి పార్టిసిపేట్ చేస్తారు నరేంద్ర మోడీ అంటున్నారు. ఈ 2 చోట్ల రోడ్ షోలో కానీ బహిరంగ సభలో కానీ జగన్మోహన్ రెడ్డిని కనుక టార్గెట్ చేసి మాట్లాడకుండా ఉంటే, అలాగే ఇప్పుడు కొన్ని 2 సంఘటనలు జరిగినాయి. ఈ సభకు చిలుకూరుపేట సభకు బస్సులు ఇచ్చారు, ఆర్టీసీ బస్సులని. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే అక్కడ అనకాపల్లిలో జాయింట్ కలెక్టర్ని ఒక అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 2 పాజిటివ్ కోణాలు. కానీ ఇక్కడ స్కామ్స్ జరుగుతున్నాయి. ప్లస్ అవినాష్ రెడ్డి బెయిల్ వ్యవహారం ఆల్రెడీ దస్తగిరి పిటిషన్ వేశారు. ఇంకోటి శివశంకర్ రెడ్డి విడుదలయ్యాడు. ఈ పొత్తు జరిగిన మరుసటి రోజే శివశంకర్ రెడ్డి విడుదలయ్యారు. శివశంకర్ రెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి. ఈ శివశంకర్ రెడ్డిని విడుదలైన సందర్భంగా ఇవన్నీ చూస్తే అసలు ఇది పొత్తు నమ్మకమైన పొత్తా కాదా అని కన్ఫ్యూజన్లో ఉంది. ఈ కన్ఫ్యూజన్కి తెరదించాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వికసితం కావాలి అని అంటే అగ్ని పరీక్ష నరేంద్ర మోడీకి ఉంది. చంద్రబాబు నాయుడికి వచ్చే నష్టం ఏం లేదు. చంద్రబాబు నాయుడికి రావాల్సిన సీట్లు వస్తాయి. ఆ నమ్మకం కల్పించలేకపోతే బీజేపీ పోటీ చేసినట్టు 6 ఎంపీ స్థానాల్లో ఓడిపోయే అవకాశం ఉంది.
అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయే అవకాశం ఉంది. ఈయనకి పడేటువంటి ఓట్లు ఎలాగో పడతాయి. ఇప్పుడు అసలు ఓట్లే లేవు కదా బీజేపీకి, 0.5% ఉంది కదా. వాళ్ళు గెలవాలన్నా గౌరవప్రదమైన ఓట్లు రావాలన్నా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కావాలి. షిఫ్ట్ కావాలంటే నువ్వు నమ్మకమైనటువంటి పొత్తు నేను అందిస్తున్నానని నిరూపించుకోవాల్సిన బాధ్యత అమిత్ షా మీద, మోడీ మీద, ఇద్దరి మీద ఉంది.